అండ్ నా వైజాగ్ వాటర్ వరల్డ్ ఫ్రంట్ వ్యూ గేట్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఈ లొకేషన్ వచ్చి పెందుర్తి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆన్ వే టు అరకు వెళ్ళే దారిలోనే ఉంటుంది, ఆన్ రోడ్లోనే ఉంటుంది, కనిపిస్తుంది మీకు. అండ్ ఇందులోని మీకు ఈ సమ్మర్లో అయితే మాత్రం పిచ్చి ఎంజాయ్ చేస్తారు. మన వైజాగ్లోనే ఫస్ట్ వాటర్ వరల్డ్ ఇది. అండ్ మంచిగా ఫుల్గా రిలాక్స్ అయిపోవాలనుకుంటే మాత్రం పక్కాగా ఈ లొకేషన్ దగ్గరికి అయితే రండి. హోప్ అంటే మామూలుగా ఎంజాయ్ చేయరు. ఇంకా వన్ డే మొత్తం వాటర్లోనే ఉంటారన్నమాట. అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది లోపలైతే. అండ్ ఎంట్రీ ఫీ అడల్ట్స్కి 600 ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. అండ్ కిడ్స్కి మాత్రం 3 to 8 years ఉన్న వాళ్ళకి మాత్రం 450. ఇంకా అండ్ టైమింగ్స్ విల్ బీ మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6 మాట. మీరు ఒక్కసారి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ ఫ్రీ. ఏ స్లైడ్స్ అయినా ప్రతిదీ ఫ్రీ. ఓన్లీ మీరు ఫుడ్కి మాత్రమే మనీ క్యారీ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 1000 చేయాలి అన్నమాట. ఆ 1000 ఎందుకు అంటే మీకు ఇచ్చిన క్లోత్స్కి ఏమైనా డ్యామేజ్ అయినా, లేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాపర్టీకి ఏమైనా డ్యామేజ్ అయినా ఆ 1000లో కట్ చేసుకుంటారు. ఈ సైన్ ఉన్న క్యాబిన్ కనిపిస్తుంది చూసారా, ఇది. అండ్ ఈ క్యాబిన్లోనే లాకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ డ్రెస్ చేంజింగ్ కూడా ఇందులోనే. పర్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీ ఫోన్ కూడా క్యారీ చేయాలనుకుంటే మాత్రం వీళ్ళ దగ్గర డ్రై పౌచెస్ వాటర్ ప్రూఫ్ కూడా ఉన్నాయి. అండ్ వాటి కాస్ట్ మాత్రం 100 రూపీస్. తీసుకోండి, యూజ్ అవుతుంది. టోటల్గా అయితే 6 లైట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ వేవ్ పూల్ ఉంది, రెయిన్ఫాల్ ఉంది. అండ్ ఈ రైట్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కిడ్స్ ప్లేయింగ్ జోన్ అన్నమాట. ఎంత సెక్యూర్గా అంటే ఎవరికి, చిన్నపిల్లలకి ఏ ప్రాబ్లం లేకుండా ఫుల్గా ఆడుకోవచ్చు. వన్ డే మొత్తం విత్ 450. అండ్ నేనైతే ఫస్ట్ టైం రావడం, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. మరి మా ఫ్రెండ్స్ అయితే మాత్రం ఆల్రెడీ వండర్లా వెళ్ళొచ్చారు. వండర్లా అయితే తెలిసిందే కదా, మన ఇండియాలోని టాప్ మోస్ట్ వండర్లా అది. కెమెరా ఉంది కదా, పెడతాం. ఓకే రైట్. అంటే ఇది కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ డబుల్ రింగ్ ట్యూబ్స్ అన్నమాట. ఇవి ఆ స్లైడ్స్కి వెళ్ళినప్పుడు మినిమం 2 ఉంటేనే వాళ్ళు అలా చేస్తారు. కొన్ని స్లైడ్స్కి సింగిల్గా అయితే మాత్రం సింగిల్ ట్యూబ్ ఉంటుంది, రౌండ్ ట్యూబ్. అది మనం అక్కడ కూర్చొని మనం సింగిల్గా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే అయిపోయి ఇదిగోండి ఒక ట్రాలీతో వస్తున్నాయి. ఒకటి తీసుకుందాం, ఒకటి తీసుకొని నేను వెళ్తాను. ఓకే, నాకొకటి. చాలా కష్టపడి 4 floors ఎక్కి దీన్ని మోసుకొచ్చాను. ఏమనుకోకండి, చిన్నపిల్లలే మోసుకొస్తున్నారు, నీకేమైందిరా పందిలా ఉన్నావు అనేసి. అదే కదా ప్రాబ్లం, పందిలా బలిసిపోయాను. అది తగ్గిపోతానులే జిమ్కి వెళ్తే, ముందు వెళ్ళాలి కదా. అండ్ రెస్ట్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెస్ట్ రూమ్స్ అయితే ఎంత హైజీనిక్గా ఉంటాయంటే ఎవ్రీ 2 hours క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి, రైట్ సైడ్లోని ఒక కుర్చీ వేసుకొని ఒక ఆవిడ కూర్చుంటుంది. అంటే గైడ్నెస్ అన్నమాట. మనం ఏమైనా ఎంక్వైరీ కానీ ఏమైనా అడిగినా వాళ్ళు ఎంత పొలైట్గా ఆన్సర్ చెప్తారు తెలుసా. అటు వెళ్ళండమ్మా, ఇటు వెళ్ళండమ్మా అనేసి. వాళ్ళు అలాగా ఒక మనిషిని అలా చూస్తూనే ఉంటారు. అండ్ ఇదంతా టోటల్గా సేఫ్ జోన్. పిల్లలకైతే నాకైతే పిచ్చ నచ్చేసింది. పిల్లలకైతే మాత్రం ఫుల్లీ సేఫ్ జోన్. అంటే ఏమీ అవసరం లేకుండా మీరు నీట్గా చిన్న చిన్న పిల్లలు ఉంటే తీసుకొచ్చేయండి, ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం.
ఒక 2 చిన్న చేప పిల్లలను చూపిస్తాను, అడ్డు చూడండి. వాళ్ళు ఎలా స్విమ్మింగ్ చేస్తున్నారంటే చిన్న చిన్న చేప పిల్లలు ఉంటారు చూసారా, మన అక్వేరియంలో వేసుకుంటాం, అలా ఉన్నారన్నమాట చిన్న చిన్నగా. ఇదిగోండి ఈడు ఒక బొడ్డోడు, నేను వచ్చిన దగ్గర నుంచి ఆడు అలా నాకు అది చూసి నవ్వడమే ఆడి పని. అండ్ వీళ్ళతో పాటు అలా పైకి వెళ్ళి వీళ్ళతో పాటు ఒక స్లైడ్ అలా వేసి నెక్స్ట్ ఇంకా మనం అనుకున్న చోటుకి రెయిన్ డ్యాన్స్కి ప్రతిదీ ఒకటి తర్వాత ఒకటి 1 by 1 వెళ్ళిపోదాం. $145 అవుతుంది. ఒకసారి మెనూ ఒక లుక్ వేద్దాం. నేనైతే బిర్యానీ ఆర్డర్ పెట్టాను. అండ్ కాస్ట్ వైజ్కి వస్తే మాత్రం అన్నీ రీజనబుల్ కాస్ట్సే, అన్నీ 300 బిలో. మీకు నేనైతే దమ్ బిర్యానీ ప్లస్ చికెన్ బిర్యానీ 2 ఆర్డర్ పెట్టాను. 5 మెంబర్స్ కదా, ఫుల్గా తిన్నా. 2 చికెన్ ఫ్రైడ్ రైస్, 2 మటన్ ఫ్రైడ్ రైస్, 2 చికెన్ నూడిల్స్, 2 మటన్ నూడిల్స్, 2 చికెన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ. ఒక్క నిమిషం, వీరికి ఏం కావాలి అడిగి చెప్తా. జంగిల్ రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంతగా మనం నిజంగానే వర్షం పడుతుందేమో అన్నట్టే ఫీలింగ్గా ఉంటుంది. అదే ఫీల్తో అందరూ ప్రతి ఒక్కరు అదే డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఎవడిష్టం ఎవడాలు మూమెంట్లు వేసుకుంటూ అదో రకమైన మూమెంట్, ఇదో రకమైన ఇంకో మూమెంట్. వేపుల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ వేపుల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మన బీచ్లో వేవ్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే వాటి బేస్ చేసుకొని వేపుల్ అనేది పెట్టారు.
కొద్దిగా రిస్క్ ఇది. అందుకనేసి నాకు తెలిసినంత వరకు వీకెండ్లో వెళ్ళాం కదా, దానికోసం అనేసుకొని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అందుకోసం అనేసి వాళ్ళు టోటల్గా చాలా చిన్న వేస్ అన్నమాట, ఎవరికి ఏమి అవ్వకూడదు అనేసుకొని. చూసారా ఈ సైన్ ఆరెంజ్ కలర్ టీ షర్ట్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళందరూ లైఫ్ గార్డ్స్ అన్నమాట. ఇటు సైడ్ ఒక 4 మెంబర్స్, అటు సైడ్ ఒక 4 మెంబర్స్. ఆఫ్టర్నూన్ లంచే కాదు, ఈవినింగ్ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. డ్రింక్స్ కానీ, పాప్కార్న్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, ఇంకా చాలా అంటే చాలా అన్నీ. వీటి కాస్ట్ మాత్రం ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు, తప్పదు కదా.